మీ పేరు చెప్పండి, ఇప్పుడు ఏం వర్క్ చేస్తారు, ఎన్ని రోజుల నుండి చేస్తున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. నేను వట్టెంలలో వివోఏగా పనిచేస్తున్నాను. మీ విధులు ఎలా ఉంటాయి అంటే? మా విధులు గ్రామ సంఘాలు, చిన్న సంఘాలు చేయడము మరియు చిన్న సంఘాలన్నింటినీ కలిపి పెద్ద సంఘాలు చేయడము ఉంటుంది. ఈ చిన్న సంఘాలను మొత్తం నిర్వహించే బాధ్యత పూర్తి స్థాయిలో మాదే ఉంటుంది. గ్రామ సంఘాలను కూడా నిర్వహించే బాధ్యత మాదే ఉంటుంది. చిన్న సంఘాలకు ప్రతి నెల 2 మీటింగ్లు పెట్టాలి. వాళ్ళకు సంబంధించిన డేటా అంతా ఆన్లైన్లో ఎంటర్ చేయాలి. లావాదేవీలు మహిళా సంఘాలు, చిన్న సంఘాలు అంటే 10 మందిని కలిపితే ఒక సంఘంగా ఏర్పడుతుంది. ఆ 10 మంది సంఘాల నుండి ఒక్కొక్క మెంబర్గా వచ్చి మన పెద్ద సంఘం చేసుకుంటాం అన్నట్టుగా. ఆ 10 సంఘాలు కానీ 20 సంఘాలు కానీ ఉంటే అవన్నీ గ్రామ సంఘం అంటారు. దాని పరిధిలోకి వస్తాయి అన్నట్టుగా. దాంట్లో భాగంగా ఒక్కొక్క సభ్యురాలికి ఆమెకు అవసరమైన అప్పులు ఇవ్వడం అనేది దీంట్లో జరుగుతుంది. ముఖ్యంగా ఆ సంఘం నుంచి పొదుపుల నుంచి ఒక అప్పులు ఇవ్వడం, సంఘం నుంచి అప్పులు ఇవ్వడం, శ్రీనిధి నుంచి బ్యాంక్ లింకేజీ, మళ్ళీ బ్యాంక్ లింకేజీ కూడా 1 ఇయర్ దాటితే CCLగా కూడా అప్పులు ఇవ్వడం జరుగుతుంది. మేము ఇన్ని రకాలుగా అప్పులు ఇస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనకి ఏంటంటే ఎంటర్ప్రైజెస్ వచ్చినాయి. ఎంటర్ప్రైజెస్లో భాగంగా కూడా ఒక్కొక్క వ్యాపారాలను చేస్తున్నాం. వ్యాపారాలు వాళ్ళకి ఎటువంటి వ్యాపారాలు పెట్టుకుంటామన్నా కానీ దాంట్లో ఒక్కొక్క మెంబర్కి 5 lakhs నుంచి 20 lakhs 10 lakhs వరకు కూడా లోన్లు ఇప్పించి, అందులో సబ్సిడీ లోన్స్ మళ్ళీ PMFME వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళకి సంబంధించినవి కూడా ఇప్పిస్తున్నాము. వాళ్ళకి సబ్సిడీ లోన్స్ కూడా మేమే చేస్తున్నాము వాటిని. ఇదొకటి. ఇంకొకటి మేము ఇందులో చేస్తున్నందుకు వీళ్ళకు 20 లక్షల లోన్లు చేస్తున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం ఇండివిజువల్ లోన్స్ అంటే గ్రూప్ లోన్స్ కూడా ఇస్తారా? గ్రూప్ లోన్స్ 20 లక్షలు ఇస్తాము. ఇండివిజువల్ లోన్స్ ఒక్కొక్క మెంబర్కి శ్రీనిధి లోను మరియు వివో లోను, బ్యాంక్ లింకేజ్, CCL 4 రకాలు. మళ్ళీ సంఘం నుండి మొత్తం 5 రకాల అప్పులు లబ్ధి పొందుతుంది ఒక్కొక్క సభ్యురాలు. అట్లా అన్నట్టుగా ఇప్పుడు మన ప్రభుత్వం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడం టార్గెట్. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క సభ్యురాలకి 2 లక్షలు మినిమం దాంట్లో చేస్తున్నాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మనకి ఏంటంటే సంఘ సభ్యురాలకి 2 లక్షలు ప్రమాద బీమా అనేది వచ్చింది. దాంట్లో ఒక సభ్యురాలు చనిపోయినా కానీ ఆ 2 లక్షల వరకు మాఫీ చేస్తుంది అన్నట్టుగా అదొకటి ఉంది. దాంట్లో భాగంగా మేము ఒక సభ్యురాలాగా మాకు అట్లా ఉంది తప్ప మాకు బయట ఇటువంటి ఇన్సూరెన్స్లు కానీ ఎటువంటి కానీ లేవు ఈ ప్రభుత్వంలో. ఓకే, అంటే లోన్స్ ఎలా ఇప్పిస్తారు? ఒకవేళ వాళ్ళు ఇన్ టైంలో కట్టకపోతే ఏంది పరిస్థితి? ఇన్ టైంలో కట్టకపోతే మళ్ళీ మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి బతలాడించుకొనైనా కట్టించుకోవాలి. అంతే ఇక. అది మీదే బాధ్యత. మాదే బాధ్యత, మా మీద పడుతుంది. మేమే వెళ్ళాలి, మేమే బతలాడించుకోవాలి. అక్క కట్టూరి మీ వల్ల ఇంకో వాళ్ళకి కూడా మనం లోన్ రాకుండా అయిపోతుంది, కనీసం చూడండి అని చెప్పి వెళ్ళి వాళ్ళతో కట్టిపించుకుంటాం. ఓకే. సో అంటే ఒక గ్రూప్ లో ఎంత మంది ఉంటారు? ఒక గ్రూప్ లో 10 మంది నుంచి 15 మంది ఉంటారు. మామూలుగా విధులు ఎలా ఉంటాయి అంటే మీరు కోఆర్డినేషన్ ఏ పనులు ఈ మహిళా సంఘాలతోటి ఏ పనుల మీద చేస్తారు? మహిళా సంఘాల పనులు అంటే వాళ్ళని పొదుపులు చేయించుకోవడం ఒకటి, సంఘాలు చేయడము, లోన్లు ఇవ్వడం, కట్టించడము, అది పూర్తి బాధ్యత మాది. ఇందులో భాగంగా ఇప్పుడు కొత్తగా వచ్చింది వృద్ధుల సంఘాలు చేయడం, కిషోర బాలికల సంఘాలు చేయడం మరియు వికలాంగుల సంఘాలు చేయడం అనేది కొత్తగా వచ్చింది. అవి కూడా మళ్ళీ కొత్త సంఘాలు కూడా కొత్త పెళ్ళైన వాళ్ళని కూడా మళ్ళీ చేయమన్నారు. మాకు టార్గెట్ మించి మరియు చేస్తున్నాం ఇవన్నీ. ఓకే, అంటే ఇప్పుడు ఎట్లా అంటే మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎంత వస్తుంది? మీరు ఏం కోరుకుంటారు ప్రభుత్వం నుండి? మినిస్టర్ సీతక్క గారి నుండి కూడా ఏం కోరుకుంటారు? మాకు గౌరవ వేతనం అంటే 5,000 ఇస్తున్నారు ప్రజెంట్. ఆ 5,000 కాకుండా కనీస వేతనం మాకు 20,000 కావాలన్నది మా డిమాండ్. గతంలో సీతక్క గారు మన ప్రభుత్వం వచ్చిన కొత్తలో మమ్మల్ని గుర్తించారు. మేము చేసే మన కార్యక్రమాలు గుర్తించి మహిళా సంఘాల సభ్యులను తీసుకోవడం కానీ అట్లా సమావేశాలను సక్సెస్ఫుల్గా చేయడం వల్ల మమ్మల్ని గుర్తించి అక్కడ అసెంబ్లీలో మాట్లాడారు. కనీసం మాకు ఒక 26,000 వేతనం వీళ్ళకు గౌరవ వేతనం ఇవ్వాలి, గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం కింద ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడారు. మరి ఇప్పుడైతే మేము గుర్తొస్తలేము. దయచేసి ఆమె దృష్టికి ఇది తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. సరే, ఈ మధ్య కొత్తగా వచ్చిన దాంట్లో కిషోర బాలికల సంఘాలు చేయమని చెప్పారు. కిషోర బాలికల సంఘాలు అంటే 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలని సంఘాలుగా ఏర్పాటు చేయడం. దీంట్లో భాగంగా ఊర్లో మొత్తానికి సర్వే, వాళ్ళ పేరెంట్స్ ద్వారా వాళ్ళు ఇచ్చే ప్యాకెట్ మనీని వీళ్ళు సేవ్ చేసుకోవాలనేది దీని కాన్సెప్ట్ అన్నట్టుగా. కానీ మాకు ఎక్కడ దొరుకుతలేరు పిల్లలు. 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు అంటే వాళ్ళు వాళ్ళ హాస్టల్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళను టార్గెట్ చేసి సంఘాలు కనీసం మీరు ఒక 2 సంఘాలనే చేయాలనేది టార్గెట్ పెట్టిరు. అట్లా చేద్దామని వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఊరికి 2, వివోకి 2 కనీసం ఉండాలని చెప్తున్నారు. మేము విలేజ్ లకి వెళ్ళి తిరిగితే మా పిల్లల్ని కూడా ఉంచితే వాళ్ళు హాస్టల్ ఉంటారు, మీరు రమ్మన్న టైంకి వస్తారా అని చెప్పి వాళ్ళు మమ్మల్ని కోపం చేస్తున్నారు.
అది ఇబ్బంది అవుతుంది. మీటింగ్ లకు దింపుతా ఉంటారు. అట్లా అని చెప్పి పిల్లల్ని వాళ్ళు దింపుతారా? తింపుతారా? వాళ్ళు ఎవరు రాణిస్తలేరు బయటకి. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు మాకు. ఆధార్ కార్డులు ఇవ్వమన్నా అని మేము ఉన్నాం కదా మా పిల్లలు ఎందుకు మళ్ళీ వాళ్ళతో కూడా 100 రూపాయలు కట్టియమంటారా అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు సార్. అదొకటి. ఇంకొకటి మేము మన ప్రభుత్వానికి మా సెర్పుకి సంబంధించిన పనులే కాకుండా వేరే పనులు కూడా చేస్తున్నాము. చెప్పండి. అందులో భాగంగా ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది మాది కానే కాదు. అది ఉద్యమ రిజిస్ట్రేషన్ బయట చేసుకుంటే వాళ్ళకు ఒక 100 రూపాయల నుంచి 200 వరకు వాళ్ళకు ఖర్చు అవుతాయి. అవి కూడా మేమే చేయాలని ఒక టార్గెట్ పెట్టిరు. ఎంటర్ప్రైజెస్ అని పెట్టి దానిలో భాగంగా ఇవి చేయమని చెప్తున్నారు. కానీ అది మాది కాదు. ప్రాజెక్టు పనులు కాకుండా వేరే పనులు కూడా మేము చేస్తున్నాం సార్. గ్రామ పంచాయతీలో కూడా దానికి సంబంధించిన వర్క్ కూడా మేము చాలా వరకు చేస్తున్నాం. మొన్న రేషన్ సర్వే కానీ ఇంకొకటి కొత్తగా సెన్సెస్ లో కూడా మేము చేసినాం కొన్ని. మొన్న కనీసం మేము చేసినాం సార్ దాంట్లో. సో అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్. మేము వివోఏలం అనే వాళ్ళు లేకుంటే విలేజ్ లో ఏ కార్యక్రమం సక్సెస్ఫుల్ కాదు. మండల్లో కూడా అంతే. ఇంత టార్గెట్ ఉంటది, ఇంత మందిని తీసుకురావాలమ్మా మీ నుంచి ఒక 200 మంది 100 మందిని తీసుకురావాలంటారు. మేము కూడా వాళ్ళని మోటివేట్ చేసి అక్క ప్లీజ్ అక్క రండి అక్క కొద్దిసేపు అక్క అట్లా బతిలాడుతారు. మాకేమి ఇస్తారు అని అడుగుతారు. ఫస్ట్ ఏమి ఇస్తున్నావు అని రమ్మంటారు అట్లా అన్నట్టుగా. మేము అట్లా బతిలాడి తీసుకొచ్చుకుంటాము. అది సార్ మా పరిస్థితి. ఎవరైనా పట్టించుకొని కనీసం ఇప్పటికైనా మేము ఇన్ని రోజులైతుంది మాకు ఎవరు ఇంకా సపోర్ట్ చేయడం కానీ మా కోసం సానుకూలంగా స్పందించి రాలేదు. ఇప్పటి వరకు ఎవరెవరిని కలిశారు ఈ ప్రాబ్లమ్స్ పైన? ఎమ్మెల్యే సార్ను ఫస్ట్ కలిసినాం సార్. ఇంకా ఈ సమ్మె మేము చేస్తున్నామని చెప్పి ముందస్తు ఒకటి నోటీస్ ఇచ్చినాము మా ఏపీఎం సార్కి, డిపిఎం మళ్ళా కలెక్టర్. ఇప్పుడు ఈ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందా, ఓన్లీ ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా వరకేనా? లేదు సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఇది కొనసాగుతుంది. ఇది మాకున్న డిమాండ్స్ నెరవేరే వరకు ఈ సమ్మె అనేది కొనసాగిస్తామని చెప్తున్నాం సార్. కంటిన్యూ చేస్తున్నాం సార్.